ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సండే స్కూల్. మీరందరూ కూడా గుడ్ ఫ్రైడే రోజు వాచ్ చేశారనుకుంటున్నాను. ఓకే, మనం ఈస్టర్ సండే స్కూల్ని మనం స్టార్ట్ చేసుకుందాం విత్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్. ఓకే, ప్రేమల తండ్రి, మరొకసారి ప్రభా నీ పాసనలో చేరి ప్రార్థించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు. లాస్ట్ సండే నుంచి ఇంతవరకు కాపాడారు. అలాగే గుడ్ ఫ్రైడే రోజు ప్రభా సర్వీస్లో సండే స్కూల్లో కూడా తండ్రి మరి క్లాస్లో ప్రభా మీరు బైబిల్ క్లాస్లో సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఈరోజు ప్రభా చేరవచ్చిన పిల్లలందరినీ కూడా తండ్రి మీరు ఆశీర్వదించండి. ఈరోజు లెసన్ కూడా ఆశీర్వదించండి. సింగింగ్ టైం కూడా ప్రభా మీరు మాకు తండ్రి క్షేమాభివృద్ధి కలిగించేదిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మెమరీ వర్స్ని కూడా నేర్చుకోవడానికి సహాయం చేయండి ప్రభా. నన్ను, పిల్లల్ని, అలాగే తండ్రి మరి ఇంకా టీచర్స్ని, పేరెంట్స్ని అందరినీ కూడా మీ కృప కిందకి ప్రభా అప్పగించుకుంటుండగా మాకు మంచి సమయాన్ని ప్రభా మీరు అనుగ్రహించమని, మా కొరకే ఈ లోకానికి ఎందుకు వచ్చారో ప్రభా మరి తండ్రి మీరు తిరిగి లేచిన సజీవుడైన దేవుడని ప్రభా బిడ్డలు అర్థం చేసుకున్నట్లు, వెంబడించినట్లు సహాయం చేయమని ప్రభా మరి అంధకార శక్తులన్నింటిని కూడా విశ్వాసంతో బంధిస్తూ యేసయ్య పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, we'll have singing time. We'll sing some few songs. My Savior loves me, He died to save me, He lives in glory, my Lord and King. My Savior loves me, He died to save me, He lives in glory, my Lord and King. One day He'll come to take me home, to live with Him forevermore. One day He'll come to take me home, to live with Him forevermore. The Savior loves me, He died to save me, He lives in glory, my Lord and King. The Savior loves me, He died to save me, He lives in glory, my Lord and King. Alive, alive, alive forevermore. My Jesus is alive, alive forevermore. Alive, alive, alive forevermore. My Jesus is alive. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive forevermore. Sing hallelujah, sing hallelujah. My Jesus is alive. तेरी स्तुति हो, तेरी महिमा हो, प्रशंसा हो प्रभु. तेरी स्तुति हो, तेरी महिमा हो, प्रशंसा हो प्रभु. धन्यवाद करते हैं उपकारों के लिए, आराधना करते तेरी भलाई के लिए. धन्यवाद करते हैं उपकारों के लिए, आराधना करते तेरी भलाई के लिए. तेरी स्तुति हो, तेरी महिमा हो, प्रशंसा हो प्रभु. तेरी स्तुति हो, तेरी महिमा हो, प्रशंसा हो प्रभु. जय जयकार हो तेरी, तू सच्चा खुदा है. हालेलुया हो तेरी, उद्धार करता है. जय जयकार हो तेरी, तू सच्चा खुदा है. हालेलुया हो तेरी, उद्धार करता है. तेरी स्तुति हो, तेरी महिमा हो, प्रशंसा हो प्रभु. तेरी स्तुति हो, तेरी महिमा हो, प्रशंसा हो प्रभु. Okay, hope you have enjoyed Good Friday lesson and hope you remember it also. Okay, ఈరోజు మనము ఆ స్టోరీ కంటిన్యూ చేయకముందు, ఏం స్టోరీ గుర్తుందా? ఎస్, బెంజమిన్స్ బాక్స్. ఇంకా బెంజమిన్ బాక్స్లో బెంజమిన్ ఇంకేం పెట్టాడు అవన్నీ తెలుసుకునే ముందు విల్ గో టు అవర్ మెమరీ వర్స్ ఆల్సో. ఓకే, మెమరీ వర్స్ కూడా మనం ఒకసారి చెప్పుకుందాం.
ఈరోజు మెమరీ వర్స్ మాథ్యూ 28:6. Matthew's Gospel 28th chapter 6th verse. I'll read it in Telugu. ఆయన ఇక్కడ లేడు, చెప్పండి, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన అంటే ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ అంటే ఎక్కడ లేడు? సమాధిలో లేడు. ముందే చెప్పాడు యేసయ్య సమాధిలోంచి లేస్తానని, అలాగే లేచాడు. ఈ మాటలు ఎవరు చెప్పారు తెలుసా? దేవదూతలు చెప్పారనమాట. కొందరు విమెన్తో చెప్పారు. మళ్ళీ ఇంకోసారి నా వెనక చెప్పండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే లేచి ఉన్నాడు. ఇంగ్లీష్లో కూడా నేర్చుకుంటారా? మాథ్యూ 28:6. He is not here, for he is risen as he said. For he is risen as he said. ఓకే, కాబట్టి ఈరోజు మనము లెసన్ నేర్చుకుందాము. లాస్ట్ టైం లెసన్ గుర్తుంది కదా? లాస్ట్ టైం లెసన్ గుర్తుంది మనకి. బెంజమిన్ బాక్స్ గురించి మనము నేర్చుకుంటా ఉన్నాము. హూ ఈజ్ బెంజమిన్? బెంజమిన్ ఈజ్ he is an imaginary boy. The story is true. ఎందుకంటే ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ బైబిల్. ఎందుకంటే ప్యాలెస్టైన్లలో జరిగిన స్టోరీ. యేసు ప్రభు యొక్క జీవిత చివరి రోజుల్లో, లాస్ట్ డేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్లో ఏమైందో ఇదంతా కూడా దేవుడు మనకి బైబిల్లో రాసి ఉంచాడు. కానీ దిస్ ఇమాజినరీ బాయ్ బెంజమిన్, he is representing all the small children or youth of those days. 2000 years back ఉన్న ఆ రోజుల్లో ఉన్న యూత్ కానీ ఒక 10-11 years బాయ్ని ఈజ్ రిప్రజెంటింగ్ అనమాట. ఒకవేళ అబ్బాయి ఉంటే ఎలాగా అబ్బాయి ఫీల్ అవుతాడు యేసు ప్రభువుని చూసినప్పుడు, ఒక్కొక్క ఇన్సిడెంట్ని చూసినప్పుడు, అవన్నీ కూడా మనము తెలుసుకుంటా ఉన్నాం కదా. సరే, హీ లివ్స్ ఏ జెరూసలేం. ఒక పూర్ ఫ్యామిలీలో ఉండేవాడు. తర్వాత అందరు చెప్పిన పనులన్నీ కూడా చక్కగా చేస్తూ ఉండేవాడు. తర్వాత హీ హ్యాస్ ఏ బాక్స్, బెంజమిన్ బాక్స్ ఉంది. ఆ బాక్స్లో ఆయన కొంచెం ట్రెజర్ ఉంది. అది వాళ్ళ ఫ్రెండ్తో షేర్ చేసుకుంటా ఉన్నాడు కదా. ఏముంది ఆ బాక్స్లో? ఫస్ట్ టైము మనం చూసినప్పుడు ఆ బాక్స్లో వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ బాక్స్? దెర్ ఇస్ స్ట్రా. ఈ స్ట్రా ఎక్కడదంట? అక్కడ యేసు ప్రభు పుట్టినప్పుడు పాకలోది వాళ్ళ తాత ఇచ్చినట్లు అబ్బాయి చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ పామ్ సండే, ఆ రోజు యేసు ప్రభు గాడిద మీద ఎక్కి వెళ్తూ ఉంటుంటే అక్కడ ఏం జరుగుతూ ఉంది? అందరు కూడా హోసన్నా హోసన్నా అంటున్నారు. కాబట్టి అబ్బాయి ఏం చేశాడు? ఆ ఖర్జూరపు మట్టలు ఉన్నాయి కదా, అవి కొంచెం తీసి ఆయన తన బాక్స్లో పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఇంకోటి పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? గాడిదని ఇలా పెట్ చేసినప్పుడు ఆ గాడిద హెయిర్ వస్తే ఆ హెయిర్ కూడా అబ్బాయి జాగ్రత్తగా ఆ బాక్స్లో పెట్టుకున్నాడు. యేసయ్య ఎక్కిన గాడిదని అనుకున్నాడు. తర్వాత హీ మెట్ హిస్ డిసైపుల్స్. తర్వాత యేసు ప్రభుని పట్టి ఇస్తారు అని వార్ని చేయడానికి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఈ జూడాస్ని ఆయన కలుసుకున్నాడు. జూడాస్ అబ్బాయికి ఒక కాయిన్ ఇచ్చాడు. ఆ కాయిన్ కూడా ఈ అబ్బాయి బాక్స్లో పెట్టుకున్నాడు. తర్వాత లాస్ట్ సప్పర్ జరుగుతూ ఉంది, పస్కా పండుగ. లాస్ట్ సప్పర్లో అక్కడ యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా విన్నాడు. తర్వాత అక్కడ దాని గుర్తుగా ఒక కప్. ఈ కప్ ఏంటంటే దిస్ ఈజ్ మై బ్లడ్ అని చెప్పాడు కదా యేసయ్య. వాట్ ఈస్ ద బ్లడ్ రిప్రజెంటింగ్? హిస్ బాడీ. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. తర్వాత గార్డెన్ ఆఫ్ గెత్సెమనే, అక్కడ గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటుంటే అబ్బాయి చూస్తూ ఉన్నాడు. తర్వాత దాని గుర్తుగా అబ్బాయి ఏం పెట్టుకున్నాడు? ఆలివ్ ట్విగ్ ఒకటి దగ్గర పెట్టుకున్నాడు. తర్వాత యేసు ప్రభుని ఎందుకు కొడుతున్నారు, ఎందుకు బంధించారు అని చెప్పేసి వాళ్ళని అడగబోతున్నాడు. కానీ వాళ్ళు అతన్ని పంపించేశారు. బాగా కొరడాలతో యేసు ప్రభుని కొడతా ఉంటుంటే ఆయన అక్కడి నుంచి ఒక స్ట్రిప్ ఫ్రమ్ ద విప్ అది తీసుకొని, లెదర్ స్ట్రిప్ అది తీసుకొని అబ్బాయి బాక్స్లో పెట్టుకున్నాడు. తర్వాత యేసు ప్రభుకి ముళ్ళ కిరీటము పెట్టారు. ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆ ముళ్ళు కూడా అబ్బాయి పెట్టుకున్నట్టు మనము చూస్తున్నాము. ముళ్ళు అక్కడ బాగా గుచ్చుకునే ముళ్ళుని కూడా పెట్టుకున్నాడు.
ముళ్ళు కనిపిస్తుందా? తర్వాత ముళ్ళుని కూడా పెట్టుకున్నాడు. నెక్స్ట్ ముళ్ళ కిరీటం అల్లి పెట్టినట్టు తెలుసుకున్నాడు. దాని తర్వాత ఇక్కడ సిలువ దగ్గరికి కూడా అబ్బాయి వెంబడించాడు. అక్కడ చాలామంది స్త్రీలు ఏడుస్తూ ఉన్నారు. యేసు ప్రభుని మేకులు కేసి కొడుతూ ఉంటుంటే అబ్బాయి మేకుని కూడా ఒకటి దగ్గర పెట్టుకున్నాడు. తర్వాత సైనికులు ఏం చేశారంట, ఆయన వస్త్రముల కొరకు వాళ్ళు చీట్లు వేసుకున్నారు, నాకు కావాలి నాకు కావాలని. అది ఆల్రెడీ ఓల్డ్ టెస్టిమెంట్లో సామ్ 22లో రాయబడి ఉందన్నమాట. లేఖనాలు కూడా దేవుడు నెరవేర్చారు. వాట్ ఎవర్ ఈజ్ రిటన్ ఇన్ ద స్క్రిప్చర్స్ హీ ఫుల్ఫిల్డ్ ఇట్. ఒకసారి చెప్తాడు, ఐ కేమ్ టు ఫుల్ఫిల్ ద స్క్రిప్చర్స్ అని కూడా యేసయ్య చెప్పారనమాట. కాబట్టి ఆ బాక్సులో అన్నింటిలో కూడా బెంజమిన్ పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా ఆయన గుర్తుగా పెట్టుకున్నాడు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు కదా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, చాలా బాధపడుతున్నాడు. ఆ బాక్స్ పట్టుకొని హీ వాజ్ ఇన్ టీయర్స్. ఒక్కొక్క వస్తువు జ్ఞాపకం చేసుకొని, ఎంత మంచి జీసస్ ఎందుకు ఇలాగ అయిపోయింది, వై పీపుల్ ఆర్ నాట్ బిలీవింగ్ హిమ్, వై దే క్రూసిఫైడ్ హిమ్, వై ద డిసైపుల్ బిట్రేడ్ హిమ్, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటా చాలా దుఃఖంగా ఉన్నాడు. పడుకుంటున్నాడు కానీ అబ్బాయికి నిద్ర రావట్లేదన్నమాట. అయితే మార్నింగ్ ఎర్లీ అవర్స్లో మళ్ళీ ఈలై వచ్చాడని తెలుసుకున్నాం కదా. ఈలై ఈరోజు పరిగెత్తుకుంటూ వచ్చి బెంజమిన్ బెంజమిన్ డూ యు నో అన్నాడు. అంటే ఎస్ వాట్ అంటే ఏం చెప్తాడంటే, జీసస్ బతుకున్న రోజుల్లో ఆయన చెప్పాడంట, నేను తిరిగి లేస్తాను అని చెప్పాడంట. అందుకని చెప్పేసి ఇప్పుడు సమాధిలో పెట్టారు కదా జీసస్ని. ఆ సమాధిలోంచి శిష్యులు వచ్చి ఆయన బాడీని తీసుకొని ఎక్కడికన్నా పెట్టేసి రహస్యంగా, తర్వాత జీసస్ తిరిగి లేచాడని చెప్తాడేమో అని చెప్పేసి ఆ టూంబ్ అంతటిని కూడా వాళ్ళు సీల్ చేశారంట. క్లాత్తో చుట్టేశారంట. యేసే బాడీని పెట్టి అక్కడ లోపల పెట్టేశారంట అని చెప్పినప్పుడు అబ్బాయి అనుకున్నాడంట, నో ఐ హ్యావ్ టు గో అండ్ సీ అనుకున్నాడంట. అనుకొని మార్నింగ్ గబగబా లేచి వాళ్ళ అమ్మ చెప్పిన పనులు చేసి మళ్ళీ పరిగెత్తుకుంటా ఆ టూమ్ దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళాడంట. టూమ్ అంటే సమాధి అనమాట. మేము జెరూసలేంకి వెళ్ళామని చెప్పాను కదా. అప్పుడు వాళ్ళు సమాధులు ఎలా ఉంటాయో చూపించారు. మనమైతే నేల మీద లోపల గుంట తవ్వి ఒక బాక్స్లో పెట్టి, కాఫిన్ బాక్స్ అంటారు కదా, దానిలో బాడీని పెట్టేసి లోపల దించేస్తారు కదా. అయితే అక్కడ ఏంటంటే ఎక్కువ మౌంటైన్స్ లాగా ఉంటాయి అన్నమాట. మౌంటైన్స్ అండ్ హిల్స్ ఉంటాయి. వాటిల్లో కేవ్స్ అని ఉంటాయి కదా, గుహలు అంటారు. ఆ గుహల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రాయిలో ఒక మంచిగా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, దానిలో ఒక హోల్ లాగా, ఒక రూమ్ లాగా తొలిపించుకుంటారు అనమాట. అలాగా చేపించుకొని వాళ్ళు రెడీగా పెట్టుకుంటారు. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ముందే చేపించుకొని దాన్ని చక్కగా డెకరేషన్స్ అవన్నీ కూడా చేస్తారనమాట. అలాంటి ఒక కేవ్లో యేసు ప్రభువుని పెట్టారు. అది వేరే వాళ్ళదన్నమాట. జోసెఫ్ ఆఫ్ అరిమథియాస్ అంటారు. ఆయనది. యేసయ్యకి సొంత సమాధి కూడా లేదు. ఆయన సమాధిలో పెట్టారని తెలుసుకొని పరిగెత్తుకుంటా వెళ్తాడు. వెళ్ళేటప్పటికి అక్కడ చాలామంది సోల్జర్స్ కాపలా కాస్తా ఉన్నారంట. చాలామంది సోల్జర్స్ కాపలా ఉంటున్నారు. ఈ అబ్బాయికి పరిగెత్తుకుంటే దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు స్టాండ్ దే, డోంట్ కమ్ అని అన్నారంట. అంటే చాలా దిగులు పడ్డాడు అనమాట. ఎందుకు ఇట్లా అంటున్నారంటే, ఎవ్వరికి రోమన్ సోల్జర్స్ ఆర్డర్ ఇది, మా కెప్టెన్ తర్వాత మా ఈయన సెంచూరియన్ ఆర్డర్ వేశాడు, ఎవ్వరు కూడా దగ్గరికి రాకూడదు, గో అవే ఫ్రమ్ హియర్ అన్నాడంట. అబ్బాయి దూరం నుంచి ఏడ్చుకుంటా యేసు ప్రభు పెట్టిన ఆ సమాధిని చూస్తూ ఉన్నాడు అనమాట. కొండంలో ఒక కేవ్ లాగా దాన్ని చేసి దాని లోపల పెట్టారు. తర్వాత దానికి అడ్డంగా ఒక పెద్ద రాయిని పెట్టేశారంట. ఆ రాయిని రోమన్ సోల్జర్స్ చాలామంది తోసుకుంటా వచ్చి పెడితేనే అది దే కెన్ ఫిక్స్ ఇట్ దేర్ అనమాట. తర్వాత దానికి సీల్ వేశారంట, రోమన్ సీల్. ఎవ్వరు కూడా దీన్ని బ్రేక్ ఓపెన్ చేయకూడదు. తర్వాత ఇది నోబడీ షుడ్ టచ్ ఇట్ అని, నోబడీ షుడ్ కమ్ నియర్ ఇట్ అని చెప్పేసి అంతా కూడా పక్కాగా బందోబస్తు అంటారు కదా, పక్కాగా అన్నీ కూడా గార్డింగ్ అంతా రెడీ చేసేసారు. కాబట్టి అబ్బాయి చాలా దిగులుగా దాన్ని చూస్తూ ఉన్నాడు. చూసిన తర్వాత అరే ఎంత పని అయింది, యేసు ప్రభువుని లోపల పెట్టేశారు, అంత గొప్ప దేవుడు కదా, ఆయన ఎందుకు మా కోసం చనిపోయాడు అని అబ్బాయి అక్కడ ఏడుస్తా నిలబడ్డాడంట. ఏడుస్తా నిలబడుతుంటే గో అవే ఫ్రమ్ హియర్ అని వాళ్ళు చెప్పారంట.
వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే తలకాయ ఉంచుకొని ఇట్లాగా దిగులుగా వెళ్తూ ఉంటుంటే ఏమైందో తెలుసు, అక్కడ ముళ్ళ కంపల్లో ఒక తెల్ల క్లాత్ దొరికిందంట. ఇది అర్థమైంది. ఈ క్లాత్ తీసుకున్నాడంట. తీసుకొని మా మమ్మీ డాడీ క్లోత్స్ వీవ్ చేస్తారు కదా, చనిపోయిన వాళ్ళని చుట్టడానికి ఇలాంటి క్లాత్ పెడతారు. యేసు ప్రభువుని తీసుకెళ్తా ఉన్నప్పుడు ఈ ముళ్ళకి చిక్కుకొని ఇది దొరికింది, ఇది ఇక్కడ ఉంది అనుకొని ఏం చేశాడంటే ఆ క్లాత్ని చూసి చాలా దిగులు పడ్డాడంట. యేసయ్యా అని దిగులు పడి అన్ని కూడా మళ్ళీ అబ్బాయి బాక్స్లో పెట్టుకున్నాడు. దాని తర్వాత ఒక పెద్ద రాయిని వాళ్ళు పొర్లించుకుంటూ వచ్చి అడ్డం పెట్టారు కదా, పెట్టినప్పుడు అది ఒక చిన్న పీస్ ఆఫ్ స్టోన్ పడిపోతే ఆ స్టోన్ కూడా తీసుకున్నాడంట. తీసుకొని ఏం చేశాడంటే ఆ స్టోన్ కూడా దగ్గర అబ్బాయి పెట్టుకున్నాడనమాట. పెట్టుకున్న తర్వాత ఇంకా దిగులుగా వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత అబ్బాయి నిద్ర పట్టట్లేదు. ఆ బాక్స్లో ఉన్నాయన్నీ ఓపెన్ చేసి మళ్ళీ 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 ఆ బాక్స్లో థింగ్స్ అన్నీ చూస్తూ ఉన్నాడంట. జీసస్ మై ఫ్రెండ్, యు ఆర్ నాట్ దేర్ నౌ అని అలా చెప్పుకుంటూ పడుకున్నాడంట. 3rd డే 3 days అవగానే 3rd డే మళ్ళీ ఈలై వచ్చేసాడంట. ఈలై అన్నీ ఆ ఊర్లంతా తిరుగుతూ ఉంటాడనమాట. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంతా ఈలైకి తెలిసిపోతూ ఉంటుంది. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి బెంజమిన్ యు ఆర్ స్టిల్ స్లీపింగ్ అని అడిగాడంట. అడిగితే ఏమైంది అంటే మొత్తము జెరూసలేం అంతా కూడా ఒక షాక్లో ఉంది. ఆల్ ద పీపుల్, సమ్ పీపుల్ ఆర్ యాంగ్రీ, సమ్ పీపుల్ ఆర్ సాడ్, బట్ మెనీ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. యు నో వై అని అడిగాడంట. అడిగితే ఎందుకు అంటే జీసస్ చెప్పాడంట కదా ముందే లేస్తాను అని చెప్పేసి. జీసస్ లేచాడంట. హీఈస్ రిజన్ ఫ్రమ్ ద డెడ్, హీఈస్ రిజన్, హీఈస్ నాట్ ఇన్ ద గ్రేవ్ అని చెప్పాడంట. చెప్పగానే ఇంకా మన బెంజమిన్కి హీ వాజ్ సో హ్యాపీ, ఎంత సంతోషమైందనమాట. లేచేసాడంట. లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ముందు రోజైతే ఆ రోజు సాటర్డే అంతా కూడా అబ్బాయి ఇంట్లోంచి బయటికి వెళ్ళలేదంట. ముందైతే జెరూసలేంలో వెళ్తాము, అందరినీ షాప్ ఓనర్స్ని, ఆంటీలని అందరినీ కూడా ఏదో ఒకటి పలకరించటము అట్లంతా చేసేవాడు అనమాట. ఆ రోజైతే చాలా ఈ అబ్బాయి హీ వాజ్ రియల్లీ యాంగ్రీ విత్ ద పీపుల్ ఆల్సో, హీ వాజ్ సాడ్ విత్ ద పీపుల్. ఎందుకు ఇంతమంది ఉండి కూడా ఒక్కళ్ళన్నా ఆపలేదు జీసస్ని చంపుతుంటే? డిసైపుల్స్ ఏమైపోయారు? తర్వాత 5,000 మంది చక్కగా బ్రెడ్, ఈ లోవ్స్ అండ్ ఫిష్ తిన్నారు కదా, వాళ్ళు ఏమైపోయారు? ఎంతోమంది, సో మెనీ పీపుల్ వేర్ హీల్డ్ బై జీసస్ క్రైస్ట్. ఆల్ దోస్ పీపుల్ వేర్ దే వెంట్? సో మెనీ పీపుల్ కేమ్ టు లిసన్ టు జీసస్ క్రైస్ట్. వాళ్ళు ఏమైపోయారు? అందరు ఏమైపోయారు? ఎవరు? వై నోబడీ స్టాప్డ్ ఇట్ అని అబ్బాయి అనుకుంటా ఉన్నాడంట. కానీ మనకి రీజన్ తెలుసు కదా, యేసయ్య లోకానికి చనిపోతానికి కానీ వచ్చాడు. దేవుని వాక్యం అది చెప్తుంది. హీ కేమ్ టు డై. ఎవరన్నా అట్లా చేస్తారా? దేవుడు మన పాపాల కొరకు ఆయన చనిపోవటానికి వచ్చాడు. ఇప్పుడు తిరిగి లేచాడని తెలిసి ఇంకా షాపుల మధ్యలోంచి పరిగెత్తుతున్నాడంట. పరిగెత్తుతుంటే అక్కడ ఎవ్వరు చూసినా ఇదే మాట మాట్లాడుకుంటున్నారంట. జీసస్ ఈజ్ రిజన్, డూ యు నో జీసస్ ఈజ్ రిజన్. అందరు కూడా అదే మాట చెప్పుకుంటా, అందరూ సంతోషంగా ఒకళ్ళనొకళ్ళు ఇట్లా హగ్ చేసుకుంటా, షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటా, ఒకవేళ ఆ రోజుల్లో హైఫై ఉంటే ఇలాగ ఇచ్చుకుంటా, ఇక అందరు కూడా చాలా హ్యాపీగా అందరు ఉన్నారనమాట. ఈ అబ్బాయి కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక అక్క చేయి పట్టుకున్నాడంట. అక్క, ఈజ్ ఇట్ ట్రూ? ఎస్, ఇట్ ఈస్ ట్రూ బెంజమిన్, జీసస్ ఈజ్ నాట్ డెడ్, హీ ఈజ్ రిజన్ అని చెప్పాడంట. మరి ఈ అబ్బాయికి ఒక డౌట్ వచ్చిందంట. జీసస్ ఈజ్ రిజన్ అని చెప్తున్నారు కదా, డిడ్ ఎనీబడి సీ హిమ్ అని అడిగాడంట. అడిగితే ఎస్, మేరీ మ్యాగ్డలిన్ ఫస్ట్ షీ సా అని చెప్పిందంట. ఓ, మేరీ మ్యాగ్డలిన్, మగ్దలేనే మరియా ఫస్ట్ చూసిందా అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయాడంట. కాబట్టి మనకు తెలుసు కదా, జీసస్ క్రైస్ట్ లేచిన తర్వాత సండే రోజు యేసు ప్రభు తిరిగి లేచాడు. ఆదివారంన ఇంకా చీకటిగా ఉండగానే యేసు ప్రభు లేచాడు. ఆయన లేచిన తర్వాత పెద్ద భూకంపం వచ్చి ఆ పెద్ద రాయి ఉంది కదా, అడ్డం పెట్టిన రాయి దొర్లుకుంటా పక్కకి వెళ్ళిపోయింది. తర్వాత మేరీ మ్యాగ్డలిన్ ఫస్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత యేసు ప్రభుని చూడాలని ఎంతో ఆశపడింది. తర్వాత దేవదూతలు ఆమెకి కనపడి ఆయన ఇక్కడ లేడు అని చెప్తే శిష్యులు వచ్చారు, చూశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ
ఆమె ఇంకా అక్కడే నిలబడి ఏడుస్తూ ఉంటుంటే జీసస్ క్రైస్ట్ ఆమెకి కనపడ్డాడంట. కనపడి వెనక నుంచి పిలిచాడంట. పిలిచినప్పుడు ఆయన గార్డెనర్ ఏమో అనుకొని, అయ్యా నువ్వు తీసుకెళ్ళిపోయావా యేసుప్రభు బాడీని, చెప్పు ఎక్కడ పెట్టారు అని అడుగుతా ఉంది. అప్పుడు జీసస్ ఏం చేశాడంటే ఆమె పేరుతో పిలిచాడంట, మేరీ అని పిలవగానే వెంటనే జీసస్ క్రైస్ట్ని గుర్తుపెట్టింది. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా యేసుప్రభు మన పేర్లతో పిలుస్తున్నాడు. యేసయ్యకి మన పేర్లన్నీ కూడా తెలుసు. కొన్నిసార్లు మన టీచర్స్కి పేర్లు తెలియవు కదా, మన పేర్లు తెలియవు, లేకపోతే కొన్నిసార్లు తెలిసినా కూడా సడన్గా గుర్తురాదు, మనం మర్చిపోతూ ఉంటాం వీళ్ళ పేరేంటి అని. అయితే యేసయ్య ఎప్పుడు మర్చిపోడు. మనందరినీ కూడా ఈరోజు ఒక్కళ్ళని పేరుతో పిలుస్తున్నాడు. పిలిచి మన సమస్యలేంటో తీరుస్తున్నాడు అనమాట. కాబట్టి యేసు ప్రభు కనపడ్డాడని మేరీ మ్యాగ్డలిని కనపడ్డాడు అని చెప్పగానే ఈమెకి ఈ బెంజమిన్కి చాలా ఆశ్చర్యం వేసింది. హ్యాపీ అయ్యాడు కనపడ్డాడని. తర్వాత ఓన్లీ మేరీ మ్యాగ్డలిన్కైనా కనపడిన తర్వాత ఏమైపోయాడు యేసు ప్రభు అని ఆలోచిస్తూ ఉంటుంటే, ఇంకా ఆ షాపులన్నీ ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా, దాని మధ్యలో తిరుగుతూ ఉంటుంటే ఇంకా ఏం చెప్పారంటే యేసు ప్రభు ఫస్ట్ మేరీ మ్యాగ్డలిన్కి కనపడ్డాడంట. తర్వాత ఇంకొంతసేపు అయిన తర్వాత ఇంకా కొందరు మంది విమెన్కి కూడా కనపడ్డారంట. మదర్ మేరీ, ఇంకా తర్వాత ఎనదర్ మేరీకి, సలోమికి, సూజన్నాకి, తర్వాత యోహన్నాకి, వీళ్ళందరికి కూడా కనిపించాడంట అని చెప్పినప్పుడు అబ్బాయి హీ వాజ్ సో హ్యాపీ అనమాట. ఓ, ఎవరైతే జీసస్ని నమ్మారో వాళ్ళందరికీ కూడా జీసస్ కనపడుతున్నాడు అనమాట అనుకొని అబ్బాయి చాలా హ్యాపీ అయిపోతున్నాడంట. మేరీ మ్యాగ్దలిని కనపడ్డాడు. ఎందుకంటే ఆమె ఏడుస్తుంది యేసుప్రభు చనిపోయాడేమో అని. యేసుప్రభు తిరిగి లేచాడు. హీఈస్ రిజరెక్టెడ్ క్రైస్ట్. ఈ రిజరెక్షన్ అన్న మాట యేసుప్రభుకు మాత్రమే చెందుతుంది. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. లాజరస్ చనిపోయి తిరిగి లేచాడు, కానీ ఇప్పుడు ఉన్నాడా? లాజరస్ లేడు కదా. ఆయనకి ఏజ్ వచ్చినప్పుడు మళ్ళీ చనిపోయాడు, మళ్ళీ బతకలేదు. యేసుప్రభు అయితే చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి టు షో ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ యేసుప్రభు మేరీ మ్యాగ్డలిన్ కనపడ్డాడన్న సంగతి మనకి తెలుసు. ఆ అబ్బాయి కూడా అర్థం చేసుకుంటా ఉన్నాడు అనమాట. నెక్స్ట్ విమెన్ వాళ్ళు దేవదూతలు చెప్పారు, మీరు వెళ్ళి శిష్యులకి చెప్పండి యేసుప్రభు లేచాడు అనగానే వాళ్ళు నమ్మారంట. నమ్మి ఒబే చేసి పెద్ద ఆంటీలు వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటే శిష్యుల దగ్గరికి వెళ్తున్నారంట. వెళ్తా ఉన్నప్పుడు అప్పుడు మళ్ళీ జీసస్ వాళ్ళకి కనపడ్డాడనమాట. కనపడిన తర్వాత మనము వాళ్ళకి కనపడిన విషయం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇఫ్ యూ ఒబే గాడ్స్ వర్డ్, గాడ్ విల్ అపియర్ టు అస్. ఇంకా 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 ఈ మాటకు ఒబే అయ్యామనుకోండి ఇంకో మాట చెప్తాడు, దానికి ఒబే అయితే ఇంకోటి చెప్తాడు, ఈ మొదటి దానికే ఒబే అవ్వకపోతే రెండో మాట చెప్తాడు యేసయ్య మనకి. కాబట్టి ద మోర్ వి ఒబే ద మోర్ గాడ్ విల్ రివీల్ హిమ్సెల్ఫ్ టు అస్. చిన్నపిల్లలు ఇప్పటి నుంచే గుర్తుపెట్టుకోండి. విశ్వాసంతో బైబిల్లో ఏం చెప్పినా కూడా నమ్మండి. ఇంకా మీకు చక్కటి సంగతులన్నీ కూడా మీకు దేవుడు తెలియజేస్తాడు. తర్వాత ఇంకా మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఇంకొక మాట వినపడిందంట ఈ అబ్బాయికి. ఏమని వినపడిందంటే, జీసస్ క్రైస్ట్ సైమన్ పీటర్కి కూడా కనపడ్డాడంట అని వినపడిందంట. సైమన్ పీటర్ కనపడ్డా? సైమన్ పీటర్ జీసస్ ఐ డోంట్ నో హిమ్ అని ఆయన 3 సార్లు యేసుప్రభు తెలియదు అని చెప్పాడు కదా. అలాంటి సైమన్ పీటర్కి జీసస్ కనపడ్డా అనుకున్నాడంట. ఎందుకు కనపడ్డాడు పీటర్కి? పీటర్ అబద్ధం ఆడాడు కదా. టు ఫర్గివ్ హిమ్. పీటర్ తర్వాత చాలా ఫీల్ అయ్యాడనమాట. హీ ఫెల్ట్ సారీ ఫర్ దట్. కాబట్టి ఆయన తప్పు ఆయన చేత ఒప్పించి ఒకవేళ ఆయన్ని ఫర్గివ్ చేయడానికి సైమన్ పీటర్కి కనపడి ఉండొచ్చు. అంతేకాకుండా ఇంకా ఈవినింగ్ అయిపోతుందంట. రాత్రికి ఇంకొక న్యూస్ తెలిసిందంట. జీసస్ క్రైస్ట్ వాళ్ళ ఇది ఉంది కదా, ఈ ఊరు మన జెరూసలేంకి దగ్గరలో చాలా ఊర్లు ఉండి అనమాట. బేత్బగే, బేతనియా, బెత్లెహేము, ఎమ్మాస్ అనే ఊరు కూడా ఉందన్నమాట. ఆ ఎమ్మాస్ అన్న ఊరికి ఒక 2 శిష్యులు వెళ్తూ ఉన్నారంట. వెళ్తూ ఉంటుంటే యేసుప్రభు వాళ్ళకు కూడా కనపడ్డాడంట. వాళ్ళతో కూడా మాట్లాడాడంట. అంతేకాకుండా వాళ్ళతో పాటు కొంచెం దూరం నడిచాడంట యేసయ్య వాళ్ళ దగ్గరికి వచ్చి. అంతేకాకుండా యేసుప్రభు ఇంకా దూరం వెళ్ళిపోతుంటే వాళ్ళు లోపలికి పిలిస్తే వాళ్ళ దగ్గరికి వచ్చి
వాళ్ళకి రొట్టె విరిచాడంట. యేసు ప్రభు ఊరికే నడవడు కదా, ఎన్నో విషయాలు వాళ్ళకి చెప్తా ఉన్నాడంట. పాత నిబంధనలో యేసు ప్రభు ఎలా చనిపోతాడు, ఎలా ఉంటాడు, యేసు ప్రభు గురించి రిఫరెన్సెస్ అన్నీ చెప్పి అవన్నీ కూడా యేసు ప్రభు జీవితంలో నెరవేరినాయి కదా అని చెప్తా ఉన్నాడంట. ఎప్పుడైతే యేసు ప్రభు వాళ్ళతో పాటు వచ్చి రొట్టె విరిచాడో వాళ్ళకి అవన్నీ కూడా అర్థమైందనమాట. కాబట్టి మనకు కూడా సండే మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా, మధ్యలో ఒక టేబుల్ ఉంటుంది కదా, దాని మీద బల్ల ద్రాక్ష రసం ఉంటుందన్నమాట. కాబట్టి దాని యొక్క ప్రాముఖ్యతని చెప్పడానికి యేసు ప్రభు వాళ్ళకి కనపడ్డాడు. తర్వాత ఇంకా రాత్రి నిద్రపోయే ముందు కూడా ఈ అబ్బాయికి ఒక విషయము తెలిసిందంట. అదేం విషయం తెలిసిందంటే, జీసస్ క్రైస్ట్ వాళ్ళ డిసైపుల్స్కి మళ్ళీ ఇంకోసారి అందరి డిసైపుల్స్కి కనపడ్డాడంట. అయితే ఒక్క డిసైపుల్ లేడంట. అప్పుడు ఆల్రెడీ జూడాస్ లేడు కదా, ఇంకా 11 మంది ఉన్నారు, 11 మంది ఉన్నారు. వాళ్ళలో థామస్ అని ఆయన లేడనమాట. లేనప్పుడు మిగతా 10 మెంబర్స్కి జీసస్ కనపడ్డాడంట. వాళ్ళు భూతం అనుకొని కేకలు వేశారంట, భయపడ్డారంట. నేనే, భయపడవాకండి, పీస్ బీ అంటు యూ అని యేసుప్రభు వాళ్ళతో చెప్పాడంట అన్న సంగతి వాళ్ళకి తెలుస్తుందన్నమాట. అప్పుడు అనుకున్నాడంట, సండే రోజు జీసస్ క్రైస్ట్ 5 మందికి ఆయన లేచిన రోజు 5 టైమ్స్ కనపడ్డా అనుకొని హీ వాజ్ సో హ్యాపీ అనమాట. మీకు గుర్తుందా 5 ఎవరెవరికి కనపడ్డారో చెప్పండి. ఫస్ట్ ఎవరికి కనపడ్డాడు? మేరీ మ్యాగ్డలిన్. తర్వాత ఎవరికి కనపడ్డాడు? కొంతమంది విమెన్కి కనపడ్డాడు. నెక్స్ట్ ఎవరికి కనపడ్డాడు? నేను చెప్పాను కదా ఇప్పుడే, సైమన్ పీటర్ కనపడ్డాడు. ఫోర్త్ ఎవరికి కనపడ్డాడు? ఎమ్మాస్ అనే ఊరికి వెళుతున్న ఇద్దరికి యేసు ప్రభు కనపడ్డాడు. తర్వాత ఆ రోజు రాత్రికి మళ్ళీ 10 మంది డిసైపుల్స్కి కనపడి పీస్ బీ అంటు యూ, వాళ్ళు భయపడుతున్నారనమాట, చాలా కలవరపడుతున్నారు, అందుకని పీస్ బీ అంటు యూ అని చెప్పాడు. మీరు కూడా భయం కానీ కలవరంగానే ఉంటే ఈరోజు మనకి జీసస్ ఒక ప్రామిస్ ఇస్తున్నాడు, పీస్ బీ అంటు యూ, సమాధానము కలుగునుగాక అని యేసు ప్రభు మనకు కూడా చెప్తున్నాడు అనమాట. తర్వాత ఇంకా సండే అయిపోయిందంట. ఇంకా మళ్ళీ ఏమైపోయాడు యేసు ప్రభు? మళ్ళీ 5 సార్లు కనపడ్డాడు. మళ్ళీ కనపడతాడా అని చెప్పేసి బెంజమిన్ థింక్ చేస్తూ ఉన్నాడంట. థింక్ చేస్తూ ఉన్నప్పుడు ఒక 2-3 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో సంగతి తెలిసిందనమాట. ఇప్పుడు ఈ 10 మందికి శిష్యులు కనపడ్డాడు కదా, కనపడేటప్పటికి ఆ 10 మంది శిష్యులకి పీస్ బీ అంటు యూ అని ఎప్పుడైతే యేసయ్య అన్నాడో వాళ్ళకి పీస్ వచ్చిందంట. ఆ సమాధానంతో వాళ్ళకి ధైర్యం కూడా వచ్చిందంట. కొన్ని పనులు చేయడానికి చాలా ధైర్యం కావాలి కదా మనకి, దేవుడే ఇస్తాడనమాట ఆ ధైర్యం మంచి పని చేయడానికి. కాబట్టి ఆ ధైర్యంతో ఏం చేశారంటే వెళ్ళి చాలా మందికి చెప్పేశారంట, యేసు ప్రభు తిరిగి లేచాడు, మీరేం భయపడొద్దు, తిరిగి లేచిన దేవుడు మనతో పాటు ఉన్నాడు అని వాళ్ళకి చెప్పినప్పుడు more than 500 మంది గ్యాదర్ అయిపోయారంట. రోమన్ సోల్జర్స్కి కానీ, వాళ్ళ సెంచురియన్స్ కానీ, క్యాప్టెన్స్కి కానీ, హేరోద్కి కానీ ఎవరికి వాళ్ళు భయపడతలేదన్నమాట. భయపడకుండా ధైర్యంగా వాళ్ళు 500 మంది అక్కడ చోట కూడుకొని వాళ్ళు ప్రేయర్ చేసుకుంటా ఉన్నప్పుడు జీసస్ క్రైస్టు 500 మందికి యేసు ప్రభు అంతకన్నా మందికి ఒకేసారి కనపడ్డాడంటే దాని అర్థం ఏంటి? ఇది 6th టైం, 6వసారి గుర్తుపెట్టుకోండి. ఒకే రోజు 5 సార్లు కనపడ్డాడని చెప్పాను కదా. తర్వాత ఫాలోయింగ్ వీక్లో 500 మందికి కనిపించారు. ఎందుకంటే ద వాల్యూ ఆఫ్ ఫెలోషిప్, వెరీ గుడ్, మీరు 500 మంది ఇక్కడ గ్యాదర్ అయ్యారు. ఈ 500 మంది 5,000 అవ్వాలి, మళ్ళీ 5 లక్షలు అవ్వాలి, 5 కోట్లు అయిపోవాలి, మిలియన్స్ అయిపోవాలి, బిలియన్స్ అయిపోవాలి, ట్రిలియన్స్ అయిపోవాలి. అందరు కూడా యేసు ప్రభువుని నమ్ముకొని పరలోక రాజ్యానికి రావాలని దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. కాబట్టి ఈ ఫెలోషిప్ గురించి వాళ్ళకి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ కరోనా దీని మూలంగా, కోవిడ్ మూలంగా మనం అంత ఎక్కువగా చాలా రోజులు గ్యాదర్ అవ్వలేకపోయాం కదా. కానీ దేవుడు ఏం చేశాడంటే హీ హాజ్ గివెన్ అస్ వన్ డివైస్, ఇలాగా మనకి ఆన్లైన్ క్లాసెస్ అరేంజ్ చేశారు. దాని ద్వారా కూడా మనము ఆత్మలో ఒకళ్ళు మనకి సండే స్కూల్స్ కానీ అన్నీ కూడా మనకి దేవుడు అరేంజ్ చేశాడు. కాబట్టి ఫెలోషిప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత జేకబ్, యేసు ప్రభు శిష్యుడైన వాళ్ళ బ్రదర్ అయిన జేకబ్కి కూడా కనపడ్డాడంట. ఆయనకు 500 మందికి ఒక్కసారి కనపడ్డాడు. తర్వాత జేకబ్ అంటే జేమ్స్ అంటారు, లేకపోతే యాకోబుకు ఒక్కడికి ఎందుకు కనపడ్డాడు? ఎందుకంటే ఆ యాకోబు తర్వాత రోజుల్లో జెరూసలేంలో ఉన్న సంఘానికి మొత్తానికి ఒక లీడర్గా ఉండి
తర్వాత ఎక్కడ ఎవరెవరు పరిచయం చేయాలి, ఆ విషయాలన్నీ కూడా ఆయన చూసుకోవాల్సి వచ్చిందనమాట. కాబట్టి టు ప్రిపేర్ హిమ్ యాజ్ ఎ లీడర్ ఆయనకి కనిపించాడంట. తర్వాత ఇప్పుడు ఎన్నిసార్లు కనిపించారు? 7 times అయిపోయింది కదా. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చేసింది. నెక్స్ట్ సండే వచ్చినప్పుడు యేసు ప్రభు 5th time 10 మంది డిసైపుల్స్కి కనపడినప్పుడు ఒక ఆయన కనపడలేదన్నారు కదా. ఎవరైనా? థామస్ లేడు కదా. థామస్కి తర్వాత వాళ్ళు చెప్తారంట, థామస్ డూ యూ నో జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ టు అవర్ రూమ్, వీ సా హిమ్ అని చెప్తే థామస్ అస్సలు నమ్మలేదంట. నో నో నో, ఐ డోంట్ బిలీవ్. నేను ఇఫ్ ఓన్లీ ఐ పుట్ మై ఫింగర్ ఇన్ టు హిస్ హ్యాండ్స్ దెన్ ఓన్లీ ఐ విల్ బిలీవ్ అన్నాడంట. నా వేలు తీసుకొని ఏసై పొడిచిన దానిలో నేను హోల్లో చెయ్యి పెడితే కానీ నేను నమ్మను అన్నాడంట. మనమైతే ఏం చేస్తాం? మనం ఏదైనా చెప్తే నమ్మలేదనుకోండి, ఎవరన్నా నమ్మకపోతే పో అంటాం కదా. ఏసై అలా అనలేదంట. థామస్ని, అందరినీ మనం కూడా చాలాసార్లు నమ్మం కదా యేసు ప్రభు ఏదైనా చెప్తే. అయినా కూడా మళ్ళీ 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 యేసు ప్రభు మనల్ని హీ అగైన్ అండ్ అగైన్ హీ కాంటాక్ట్స్ అస్, హీ కౌన్సిల్స్ అస్, హీ కౌంటరాక్ట్స్ అస్ విత్ అస్. అలాగ మనల్ని మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాడనమాట. కాబట్టి థామస్కి మళ్ళీ థామస్ కూడా ఉన్నప్పుడు కనపడ్డాడంట. కనపడి, థామస్ నువ్వు నా చేతుల్లో వేలు పెట్టి చూడు, ఇదిగో నా పక్కలో కూడా బల్లెంతో పొడిచారు కదా, దానిలో కూడా వేలు పెట్టి చూడు అన్నాడంట. చూడమంటే థామస్ పరిగెత్తుకుంటే పెట్టాడా? పెట్టలేదంట, చేయి పెట్టలేదు, ఏమనలేదు. స్టన్ అయిపోయాడు, సిగ్గైపోయింది ఆయనకి. అయ్యో నేను నమ్మలేదే, నమ్మకపోయినా కూడా ఏసే మళ్ళీ వచ్చి నాకు ఇలా కనపడుతున్నాడే అని చెప్పేసి మై లార్డ్ మై గాడ్ అన్నాడంట. అంతే, ఇంకా నోట్లోంచి మాట రాలేదన్నమాట. నా దేవా నా ప్రభువా అన్నాడంట. మనం కూడా అంతే, మనం పరలోకానికి వెళ్ళినప్పుడు ఏసైని చూసినప్పుడు మన కన్నీళ్ళు, మన కష్టాలు, ఇంట్లో పోట్లాటలు కానీ, లేకపోతే మన తక్కువ మార్కులు రావటం కానీ, ఫెయిల్ అవటం కానీ, మనం ఏడవటం కానీ, మన ఆపరేషన్స్ కానీ, మన కడుపు నొప్పులు కానీ, మన పూర్నెస్ కానీ ఏమి గుర్తురావు. మనం ఏమంటాం తెలుసా? మై సేవియర్, మై లార్డ్, మై గాడ్ అంటాం అన్నమాట. కాబట్టి ఆయన థామస్ అలా అన్నాడంట. తర్వాత ఇంకా కొద్ది రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు వేసే అంత కనపడలేదన్నమాట. పీటర్ ఏం చేశాడు తెలుసా? పీటర్ మాట్లాడినా కూడా 3 సార్లు చూసినా కూడా 3-4 సార్లు అయితే ఈసారి ఏం చేశాడంటే, వాళ్ళ మిగతా ఫ్రెండ్స్ ఉన్నారు కదా డిసైపుల్స్, వాళ్ళ కొంతమందిని పిలిచి ఐ గో ఫిషింగ్ అన్నాడంట. ఆయన చేపలు పట్టాయను కదా, ఐ గో ఫిషింగ్ అంటే మిగతా వాళ్ళు కూడా ఏం చేశారంటే ఓకే వీల్ ఆల్సో కమ్ అన్నారంట. అని వెళ్ళి రాత్రిపూట ఎక్కువ చేపలు పడతారంట. ఎందుకంటే నైట్ చీకట్లో చేపలన్నీ ఒక చోటకు వస్తాయంట, ఫిష్ అంతా. నైట్ పడుతున్నారంట, ఎంత పట్టినా కూడా వాళ్ళకి అసలు చేపలే దొరకలేదంట. దే కుడ్ నాట్ ఫిష్, ఏమీ దొరకలేదన్నమాట. అప్పుడు యేసయ్య మళ్ళీ 9th time వాళ్ళ దగ్గరికి వచ్చాడంట. ఒడ్డు మీద నిలబడ్డాడంట. పిల్లలారా ఏమన్నా తినడానికి ఉందా అని అడిగాడంట. ఈజ్ దేర్ ఎనీథింగ్ టు ఈట్, ఎనీ ఫుడ్ ఈజ్ దేర్ అన్నాడంట. అంటే వాళ్ళ దగ్గర ఏమీ లేవు. అయితే యేసుప్రభు అన్నాడంట, మీ టేక్ యువర్ నెట్ అండ్ పుట్ ఇట్ దిస్ సైడ్ అని చెప్పాడంట. చెప్పగానే వాళ్ళు ఎందుకో యేసే చెప్పిన మాట విని అలా వేయగానే చాలా బిగ్ ఫిష్ 153 ఫిష్ వచ్చేసి దానిలో పడిపోయినాయి అంట. పడిపోగానే వాళ్ళకి మెల్లగా అర్థమవుతా ఉంది, మాతో అక్కడ మాట్లాడుతుంది జీసస్ క్రైస్ట్ అని. తర్వాత వాళ్ళు ఒడ్డుకి వచ్చారంట. వచ్చేటప్పటికి యేసయ్య వాళ్ళ కోసమని వేడి బ్రెడ్, తర్వాత ఒక మంచి బార్బెక్యూ అంటారు కదా, అప్పుడే కాల్చుకొని తింటారనమాట. ఆ బార్బెక్యూలో అలాగా మంచి బ్రెడ్ అండ్ ఫిష్ రెడీగా పెట్టాడంట. పెట్టిన తర్వాత వాళ్ళకి కమాండ్మెంట్ ఇచ్చాడంట. పీటర్ వైపే చూస్తున్నాడంట జీసస్. పీటర్కి అన్నీ గుర్తొస్తా ఉన్నాయి అనమాట. అబద్ధం ఆడినా యేసయ్య నాకు కనపడ్డాడు, మళ్ళీ శిష్యులతో కనపడ్డాడు, మళ్ళీ 500 మందిలో నాకు కనపడ్డాడు, మళ్ళీ కనపడ్డాడు, అయినా కూడా నేను ఫిషింగ్కి వెళ్ళాను అని మళ్ళీ అవన్నీ గుర్తు చేసి డూ యూ లవ్ మీ, డూ యూ లవ్ మీ, డూ యూ లవ్ మీ అని 3 times పీటర్ని అడిగాడంట. పీటరు తర్వాత యేసుప్రభుతో మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఇంకా ఫుల్గా దేవుని కొరకు నిలబడటానికి శక్తి పీటర్కి వచ్చేసింది అనమాట. 9th time అయిపోయిన తర్వాత ఇంకా
40 days అలాగా యేసు ప్రభు కనపడ్డాడు అనమాట. 40th డే ఏం చేశాడంటే వాళ్ళందరినీ తీసుకొని రండి ఓ చోటకి తీసుకెళ్తానని అక్కడ మౌంట్ ఆలివ్స్ అని ఒక కొండ ఉందన్నమాట. ఆ కొండ మీదకి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి ముఖ్యమైన కమాండ్మెంట్స్ ఇచ్చాడంట. నేను ఇంకా వెళ్ళిపోతున్నాను, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నేనుంటాను మీతో పాటు సదాకాలము నేనుంటాను. తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత మీరేం దిగులు పడద్దు, హోలీ స్పిరిట్ విల్ కమ్ టు యూ. హోలీ స్పిరిట్ ఈజ్ ఆల్సో గాడ్. మనకి ట్రినిటీ అంటారు కదా, త్రియేక దేవుడు అనమాట. గాడ్ ఇన్ 3 persons, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ గాడ్ విల్ కమ్ అండ్ వెల్ ఇన్ యూ, హీ విల్ బీ విత్ యూ, హీ విల్ గైడ్ యూ, హీ విల్ టీచ్ యూ అని చెప్పాడంట. చెప్పిన తర్వాత అంతేకాకుండా యూ విల్ రిసీవ్ పవర్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. ఎప్పుడైతే మీకు పవర్ వస్తుందో మీరు ఏం చేస్తారంటే జెరూసలేం అంతా వెళ్ళిపోండి, యేసు ప్రభు తిరిగి లేచాడు, మళ్ళీ వస్తాడు సెకండ్ టైం అని చెప్పండి. తర్వాత జెరూసలేం కాకుండా ఇంకా జూడయ వాళ్ళ స్టేట్ అన్నమాట, జూడయ మొత్తం వెళ్ళండి, అక్కడ కూడా చెప్పండి. తర్వాత జూడయ పక్కన సమరయ ఉందన్నమాట, సమారిటన్స్ కూడా చెప్పండి. అంతేకాదు గో టు ద అట్టర్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ and preach the gospel, go ye into the all the world and preach the gospel అని యేసయ్య కమాండ్మెంట్ చెప్పాడంట. శిష్యులు మాత్రం ఇలాగే చూస్తున్నారంట. 11 మంది శిష్యులు కూడా యేసయ్య చెప్తుంటే సరే యేసయ్య సరే యేసయ్య అంటున్నాడు అనమాట. 40 daysలో ఎన్నిసార్లు కనపడ్డాడు యేసయ్య? 10 times కనపడ్డాడు కదా, గుర్తుపెట్టుకుంటారా? 10 times. ఫస్ట్ మేరీ మ్యాగ్డలిన్, తర్వాత విమెన్ కనపడ్డాడు, తర్వాత సైమన్ పీటర్ కనపడ్డాడు, తర్వాత ఎమ్మాస్ పోయే వాళ్ళకి కనిపించాడు, తర్వాత శిష్యులకు కనిపించాడు, తర్వాత 500 మందికి కనిపించాడు, తర్వాత జేకబ్కి కనిపించాడు, తర్వాత థామస్, జేమ్స్ అంటారు, న్యూ టెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి మనం జేమ్స్ అంటాము, జేకబ్ అని అక్కడ ట్రాన్స్లేషన్ ఉంది కానీ ఇక్కడ జేమ్స్ ఉంటాము. తర్వాత థామస్కి కనపడ్డాడు, తర్వాత మళ్ళీ పేతురు, శిష్యులు వీళ్ళందరూ చేపలు పట్టుకుంటే కనపడ్డాడు. ఫైనల్గా కనపడి వాళ్ళని మౌంట్ ఆలివ్స్ తీసుకెళ్ళి అక్కడ యేసు ప్రభు వాళ్ళకి ఆ మాటలు చెప్పాల్సినవన్నీ చెప్పిన తర్వాత సడన్గా ఆయన నేల మీద నుంచి ఇలా పైకి లేస్తున్నాడు అనమాట. అందరు ఇట్లాగా ఆశ్చర్యంగా చూస్తున్నారంట. అలాగే లేచుకుంటా లేచి యేసయ్య పైకి వెళ్ళిపోతున్నాడు. దాన్ని ఎసెన్షన్ అంటారనమాట. యేసు ప్రభు ఎసెండ్ అయిపోతున్నాడు. ఎసెన్షన్ ఎక్కడికి? పరలోకానికి. వాళ్ళు ఇంకా అలాగే చూస్తున్నారు. చిన్నప్పుడు ఏరోప్లేన్ వెళ్తూ ఉంటుంటే మేము అది కనపడే వరకు మా ఊర్లో ఇలాగే చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. తర్వాత చివరిలో మేఘం వచ్చి అడ్డము క్లౌడ్తో కనపడేది కాదు. అలాగా యేసయ్య వైపు వాళ్ళు అలా చూస్తూ ఉంటుంటే ఇంకా కొంచెం అయిపోయిన తర్వాత ఒక మేఘం వచ్చిందంట, ఒక క్లౌడ్ వచ్చి ఆ క్లౌడ్లో యేసు ప్రభు పైకి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఇంకా అలాగే చూస్తున్నాడు, మళ్ళీ వస్తాడేమో అని చెప్పేసి వాళ్ళు అలాగే చూస్తూ ఉంటుంటే దేవదూతలు వచ్చారంట. 2 వచ్చి ఎందుకు చూస్తున్నారు? యేసయ్య చెప్పాడు కదా, యేసయ్య మళ్ళీ రెండోసారి వస్తాడు, అది ఎప్పుడో తెలియదు. అప్పటి వరకు మీరు ఇట్లా పైకి చూసుకుంటా కాదు, మీరు వెళ్ళి అందరికి కూడా సువార్త చెప్పండి, మీరు వెళ్ళండి. దానికన్నా ముందు ప్రేయర్లో గడపండి, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడు, వచ్చినప్పుడు శక్తి పొందుతారు కాబట్టి మీరు వెళ్ళి అందరికీ ప్రీచ్ చేయండి అని చెప్పాడనమాట. ఈ సంగతులన్నీ కూడా బెంజమిన్ తెలుసుకుంటా ఉన్నాడు అనమాట. యేసు ప్రభు 40 days ఈ లోకంలో ఉండి ఇంతమందికి 10 times కనపడి పైకి వెళ్ళిపోయాడా అని చెప్పేసి ఇంకా చాలా సంతోషపడ్డాడు. అబ్బాయి నేను చనిపోయాడు అనుకొని ఎంత ఏడ్చాను. యేసు ప్రభు హీఈస్ రిజన్, హీఈస్ లివింగ్ గాడ్, హీఈస్ అలైవ్ అని చెప్పేసి సంతోషంగా వచ్చాడంట. తర్వాత ఇంకా అబ్బాయి దగ్గర ప్రెషియస్ బాక్స్ ఉంది కదా, ఇంకా అబ్బాయి పని ఏంటంటే నేను కూడా అందరికీ చెప్తాను అనుకొని ఏం చేశాడంటే ఆ బాక్స్ పట్టుకున్నాడంట. దానికన్నా ముందు ఇంకో పని కూడా చేశాడు. ఏం పని చేశాడంటే రోజు అబ్బాయికి ఏం హ్యాబిట్ ఉంది, బాక్స్ తీసి అన్నీ కూడా చూసుకుంటాడు కదా. అలా చూసుకుంటున్నప్పుడు సడన్గా అబ్బాయికి ఒక సంగతి అర్థమైందంట. దీస్ థింగ్స్ ఆర్, ఐఎమ్ థింకింగ్ దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ప్రెషియస్. ఈ ఆలివ్ బ్రాంచ్ ఇవన్నీ కూడా ప్రెషియస్ అని అనుకుంటున్నాను, కానీ వీటికన్నా ప్రెషియస్ ఒకటి ఉంది. అదేంటంటే లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ బాక్స్లో నేను ఇవన్నీ దాచిపెట్టుకుంటున్నట్లు నేను నా హృదయంలో యేసు ప్రభువుని అంగీకరించాలి అన్న సంగతి ఆ అబ్బాయికి అర్థమైందంట. ఎంత గ్రేట్ కదా. అర్థమై ఏం చేశాడంటే వెంటనే
మోకరించాడంట. ఆ బాక్స్ పెట్టుకొని మోకరించి ఏం చేశాడంటే, యేసు ప్రభువా, నువ్వు నా కోసం ఈ లోకానికి వచ్చావు, శిలువ మీద చనిపోయావు అని నేను నమ్ముతున్నాను, నువ్వు తిరిగి లేచావు అని నేను నమ్ముతున్నాను ప్రభా. నువ్వు శిలువ మీద కార్చిన రక్తంతో నా పాపాలన్నీ కడగండి, అంతేకాకుండా నా హృదయంలోకి రాదేవా, నువ్వు నాతో పాటు ఉండి నేను కూడా ఇంకా అందరికీ నీ గురించి చెప్పడానికి సహాయం చేయని ప్రేయర్ చేసుకున్నాడంట. ప్రేయర్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలిచాడంట. పిలిస్తే మీకు నా బాక్స్లో ఏమని చూపిస్తాను రండి అని పిలిచాడంట. పిలిచి ఒక్కొక్కటి చూపిస్తా, ఫస్ట్ స్ట్రా చూపిస్తున్నాడు. స్ట్రా చూపించి, యేసు ప్రభు మన కొరకు పశువుల తొట్టిలో ఆయన పరుండాడు, యేసు ప్రభు మన కోసం పేదవాడిగా వచ్చాడు అని మనం ఇప్పుడు స్టోరీ ఉంది కదా, అదంతా కూడా అబ్బాయి చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి వాళ్ళు కూడా మాటి మాటికి అడుగుతున్నారంట, తెల్లగే రోజు చెప్పు మాకు ఇది అని చెప్పేసి అన్నాడంట. అన్నప్పుడు వాళ్ళు అన్నారంట, రోజు వినటమే కాదు, మీరు యేసు ప్రభువుని కూడా హృదయంలోకి అంగీకరించాలి అన్నప్పుడు 1 by 1 వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకుంటా ఉన్నారనమాట. తర్వాత వాళ్ళు నమ్ముకున్నప్పుడు అబ్బాయి మళ్ళీ ఇంటికి వెళ్ళాడంట. మళ్ళీ బాక్స్ ఓపెన్ చేసి థ్యాంక్ యూ లార్డ్ అని యేసు ప్రభుకి థ్యాంక్స్ చెప్పాడు అనమాట. ప్రభువా, నువ్వు నిజంగా యు ఆర్ ద గ్రేటెస్ట్ ట్రెజర్, ఐ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ అని చెప్పేసి యేసు ప్రభుని అబ్బాయి థ్యాంక్స్ చెప్తా ఆయన్ని ప్రేజ్ చేస్తూ ఉన్నాడంట. సో హీ వాస్ థ్యాంకింగ్ గాడ్ అనమాట. కాబట్టి ఈరోజు ఇంకా ఎవరైనా యేసు ప్రభుని ఈ ప్రెషియస్ గిఫ్ట్, యేసయ్యే మనకి ప్రెషియస్ గిఫ్ట్, ఎందుకంటే హీ గేవ్ హిస్ ప్రెషియస్ లైఫ్, ప్రెషియస్ బ్లడ్ ఫర్ అస్, హీ మేడ్ అస్ ప్రెషియస్ టు హిమ్సెల్ఫ్. కాబట్టి ఆ యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించమని మనం చిన్న ప్రార్థన చేస్తే యేసు ప్రభు తప్పగా క్షమిస్తాడు. రక్షణ పొందిన వాళ్ళు ఇంకా యేసు ప్రభుని గురించి ఇతరులకు చెప్పకపోతే ఎప్పుడు ఇంకా మీ ప్రాబ్లమ్సే, మీ జాబ్స్, మన చదువులు, ఇంకా మన ఆ ప్రాబ్లము ఈ ప్రాబ్లము, వాళ్ళు తిట్టారు వీళ్ళు తిట్టారు, ఇవే వీటిల్లోనే మనం ఉన్నట్లయితే యేసయ్య కోసం ఏం జీవించలేము మనం. కాబట్టి మనము మన మర్మరింగ్స్, మన గ్రంబ్లింగ్ ఇవన్నీ మానేసి, మరి కాలం చాలా తక్కువ ఉంది కదా, ఇప్పుడు శాంపిల్ కరోనాతోనే ఇంత అవుతుంది, తర్వాత ఏముంటుందో మనకి, వాట్ ఈజ్ ఇన్ స్టోర్ ఫర్ అస్ వీ డోంట్ నో. బట్ దేవుడైతే మనతో పాటు ఉంటాడు, అది అంగీకరించండి, నమ్మండి, మీ లైఫ్ అంతా కూడా చక్కగా ఉంటుంది. మీకు ఒక హ్యాండ్ వర్క్ కూడా ఇస్తున్నాను, మీరు కూడా యూ కెన్ మేక్ ఏ బాక్స్, మీరు కూడా ఒక ట్రెజర్ బాక్స్ చేసుకోండి. మీరేం పెట్టుకుంటారు, మీరేమన్నా గడ్డి ఆకులు అలాంటివి ఏమైనా పెట్టుకుంటారా? అవి అక్కర్లేదు. కానీ మీరేం చేయొచ్చు అంటే, మీకు ప్రామిసెస్ వస్తారు కదా 31st నైట్, ఏం చేశారు, లాస్ట్ ఇయర్ ప్రామిస్ ఎక్కడుంది, అమ్మకి ఇచ్చేస్తారు, అమ్మ ఎక్కడో పెడుతుంది, మర్చిపోతుంది. మీరేం చేస్తారంటే, యూ మేక్ యువర్ ఓన్ బాక్స్. చక్కటి కార్డ్బోర్డ్ తీసుకోండి, ఇప్పుడంతా ఇంట్లోనే ఉన్నారు కాబట్టి స్కూల్స్ కూడా క్లోజ్ అయినాయి కదా, కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో చక్కగా దాన్ని చక్కగా డెకరేట్ చేసుకోండి. మీకు వచ్చు, మీరందరూ కూడా మంచి క్రియేటివ్ చిల్డ్రన్ కాబట్టి అలా పెట్టుకోండి. తర్వాత మీకు ఇచ్చిన ప్రామిసెస్ అన్నీ కూడా ఇయర్ రాసి, పేరు రాసి, ఎక్కడ తీసుకున్నారు, న్యూ జెరూసలేం ప్రేయర్ హౌస్, ఫిలడెల్ఫియా ప్రేయర్ హౌస్, అట్లాగా సియోన్ ప్రేయర్ హౌస్, అట్లా అంతా రాసుకొని దానిలో పెట్టుకోండి. తర్వాత VBS అప్పుడు మీరు మంచి మంచి హ్యాండ్ వర్క్ చేసుకుంటారు. తర్వాత ఇట్లా సండే స్కూల్లో కూడా మీకు ఏదో ఒక హ్యాండ్ వర్క్ ఇస్తున్నారు కదా, అక్కవాళ్ళు కూడా చెప్పినప్పుడు అలాంటివి ఏమన్నా ఉంటే ప్రెషియస్ థింగ్స్ అవన్నీ దాచిపెట్టుకోండి. తర్వాత మీరు పెద్దగా అయిన తర్వాత మీరు ఆ బాక్స్ తీసి చూసినప్పుడు యూ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. నేను చిన్నప్పుడు ఇవన్నీ చేశానా, దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడా నాకు అని. ఆ వాగ్దానము ఎప్పుడన్నా మీకు తప్పనిసరిగా అవసరానికి వస్తుంది. దేవుడు ఎప్పుడో ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు ఎప్పుడో ఒకసారి నెరవేరుస్తాడు, ప్రొవైడెడ్ వీ క్లెయిమ్ ఇట్. ఆ వాగ్దానం తీసి మళ్ళీ మనము అడగొచ్చు. నేను కూడా ఎప్పుడో 88లో ఇచ్చిన వాగ్దానము, అప్పుడేం ప్రాబ్లమ్స్ లేవు. ప్రాబ్లం వచ్చినప్పుడు, ప్రభా 88లో నాకు ఆ ప్రామిస్ ఇచ్చావు కదా, ఇప్పుడు నెరవేర్చు అని యేసయ్యని అడుగుతూ ఉంటాను అనమాట. కాబట్టి ఒక ప్రామిసెస్ బాక్స్ చేసుకోండి. ఆల్ ప్రెషియస్ ప్రామిసెస్ యూ కెన్ కీప్ ఇన్ దట్ బాక్స్. ఓకే, ఈరోజు మన ఇమాజినరీ బాయ్ మనకి చాలా విషయాలు నేర్పించాడు. అవన్నీ కూడా గుర్తుపెట్టుకుందాము. ప్రార్థన చేసుకుందామా?
ప్రేమ గల తండ్రి, మరొకసారి నీ పాసనలో చేరి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు తిరిగి లేచారు ప్రభా తండ్రి, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడైన దేవుడైనందుకు మీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కాబట్టి తండ్రి, మాకు సజీవుడైన దేవుడు మాతో ఉన్నాడని మేము అర్థం చేసుకొని ప్రభా మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. పీస్ బీ అంటూ యూ అని మీరు చెప్తున్నారు తండ్రి. మీరు ఇచ్చే సమాధానం మాలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. నా దేవా నా ప్రభు అని థామస్ చెప్పినట్లు ప్రభా మీ పాదాలు చెంత చెప్పేవారుగా మా చిన్నపిల్లలందరినీ, మా పేరెంట్స్ని తండ్రి, మరి మా టీచర్స్ని, నన్ను మమ్మల్ని అందరినీ కూడా చేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. అలాగే మా సండే స్కూల్స్ని ప్రభా, మరి తండ్రి VBS మినిస్ట్రీని, అలాగే మా చర్చెస్ని, చర్చ్ మెంబర్స్ అందరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ప్రతి వారు అక్కడ కూడా తీర్చండి. ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువుని రక్షకుడైన యేసే పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, ఇంట్లోనే ఉండండి, చక్కగా చదువుకోండి, మెమరీ వర్సెస్ అన్ని నేర్చుకోండి. టిల్ వి మీట్ అగైన్. బై బై.